వేకువనే వెదకెదను, వేకువనే వెదకి తిని, సంతోషంతో చేరి తిని, సంతోషంతో చేరి తిని. ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం, ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం, ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం. ఇలలోదంతా మాయయ్యా, ఇలలోదంతా మాయయ్యా, నీ ప్రేమ చాలునయా, నీ ప్రేమ చాలునయా. ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం, ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం, ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం. వేకువనే వెదకెదను, వేకువనే వెదకెదను, సంతోషంతో చేరెదను, సంతోషంతో చేరెదను. ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం, ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం. రాజాని సన్నిధి చాలునయా, ఎప్పుడు నాకు చాలునయా, రాజాని సన్నిధి చాలునయా, ఎప్పుడు నాకు చాలునయా. ప్రసన్నం ప్రసన్నం దైవ పడదాం హల్లెలూయా. ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మన మానవ మనసు సంబంధమైన విషయాలు, ఆలోచనలు ఆపేసేయాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మరి దేవుని పరిశుద్ధాత్ముడా నన్ను నింపండి, దేవుని పరిశుద్ధాత్ముడా నన్ను స్వాధీనం చేసుకోనండి అని మనం ఆయనను ఆహ్వానించాలి, ఆయనకు అప్పగించుకోవాలి, ఆయన ఆధీనంలోనికి మనం వెళ్ళాలి. ఎందుకంటే
ఇవి దేవుడు మనకిచ్చిన అవకాశాలు గనక ఎలా వచ్చామో అలా వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు. నీవు నీ స్థితిలోనే ఉండిపోకూడదు. నీ స్థితి దేవుని కార్యాల వలన మారాలి. ఒక గొప్ప శక్తివంతంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, దేవుని వెలుగుతో నింపబడిన అనుభవంతో మనం మారి వెళ్ళాలి. అంతకంతకు మారాలి. స్తోత్రం. మళ్ళొకసారి. ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం, ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం, ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం. రాజాని సన్నిధి చాలునయా, ఎప్పుడు నాకు చాలునయా. రాజాని సన్నిధి చాలునయా, ఎప్పుడు నాకు చాలునయా. ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం, ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం, ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం. ఆమేన్. హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. దేవుని పిల్లలారా, ఏమైనది ఆరాధన నీకే, స్తుతి ఘనతలు నీకే. 2:4లోనే ఉంటుంది, 2:4లోనే ఉంటుంది. కాకపోతే ఆరాధన స్తుతి ఘనతలు నీకే, రాజ్యము నీకే, మహిమ బలము నీకే. మన ఈ యొక్క సభల కొరకు మనం రాసుకున్నటువంటి పాటలు, సిద్ధపరచుకున్న పాటలు, ఆరాధన నీకే, స్తుతి ఘనతలు నీకే అనే పాట మనం పాడి దేవుని స్తుతించి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. ఆరాధన నీకే, స్తుతి ఘనతలు నీకే, ఆరాధన నీకే, స్తుతి ఘనతలు నీకే. ఆరాధన నీకే, స్తుతి ఘనతలు నీకే, రాజ్యము నీతి మహిమా బలము నీవే, రాజ్యము నీతి మహిమా బలము నీవే. ఆరాధన 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 నీకే, స్తుతి ఘనతలు నీకే, ఆరాధన నీకే, స్తుతి ఘనతలు నీకే, రాజ్యము నీతి మహిమా బలము నీవే, రాజ్యము నీతి మహిమా బలము నీవే.
ఉన్నత సింహాసనాసీనుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, భూలోకమంతయు నీ మహిమే నీ మహిమే నీ మహిమే నీ మహిమే. ఉన్నత సింహాసనాసీనుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, భూలోకమంతయు నీ మహిమే నీ మహిమే నీ మహిమే నీ మహిమే. ఉన్నత రాజుగా ఏలుచు ఉన్నవడా, ఉన్నత రాజుగా ఏలుచు ఉన్నవడా, ఆరాధన నీకే, స్తుతి ఘనతలు నీకే, ఆరాధన నీకే, స్తుతి ఘనతలు నీకే. రాజ్యము నీతి మహిమా బలము నీవే, రాజ్యము నీతి మహిమా బలము నీవే. నీ దర్శనం మాకు పరితపమే 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 పరితపమే. బలిపీఠము మాకు పరిహారమే 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 పరిహారమే. నీ దర్శనం మాకు పరితపమే 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 పరితపమే. బలిపీఠము మాకు పరిహారమే 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 పరిహారమే. దర్శనమిచ్చి స్వస్థత ఇచ్చినవే, దర్శనమిచ్చి స్వస్థత ఇచ్చినవే. ఆరాధన నీకే, స్తుతి ఘనతలు నీకే, ఆరాధన నీకే, స్తుతి ఘనతలు నీకే. దేవుని దర్శనం మనకు పరితాపాన్ని కలిగిస్తుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుని చూసినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య నేను నివసిస్తున్నవాడను, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య నేను నివసిస్తున్నాను. రాజును సైన్యములకు అధిపతి అయిన దేవునిని, పరిశుద్ధుడైన దేవునిని నేను కనులారా చూచాను, ఎదుగో నేను నశించాను అన్నాడు. దేవుడు అన్నాడు, భయపడబాకు, నేను నిన్ను పరిశుద్ధపరుస్తా, నేను నిన్ను శుద్ధి చేస్తానన్నాడు. ప్రవక్త అయిన యెషయా దేవుని అగ్ని చేత శుద్ధి చేయబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు. స్తోత్రం. నీ దర్శనం మాకు పరితపమే 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 పరితపమే. బలిపీఠము మాకు పరిహారమే 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 పరిహారమే. నీ దర్శనం మాకు పరితపమే 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 పరితపమే. బలిపీఠము మాకు పరిహారమే 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 పరిహారమే.
దర్శనమిచ్చి స్వస్థత ఇచ్చినవే, దర్శనమిచ్చి స్వస్థత ఇచ్చినవే. ఆరాధనా నీకే, స్తుతి ఘన మహిమ నీకే. ఆరాధనా నీకే, స్తుతి ఘనతలు నీకే. రాజ్యము నీతి మహిమా బలము నీవే. రాజ్యము నీతి మహిమా బలము నీవే. ఆరాధనా నీకే, స్తుతి ఘనతలు నీకే. హల్లెలూయా, స్తోత్రం. నీ సేవ పిలుపుకు అంకితమే, 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 అంకితమే. నీ సేవమే మాకు శిరోధార్యమే, 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 శిరోధార్యమే. నీ సేవ పిలుపుకు అంకితమే, 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 అంకితమే. నీ చిత్తమే మాకు శిరోధార్యమే, 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 శిరోధార్యమే. పేరుతో పిలచి చిత్తము చూపినవే, పేరుతో పిలిచి చిత్తము చూపినవే. ఆరాధనా నీకే, స్తుతి ఘనతలు నీకే. ఆరాధనా నీకే, స్తుతి ఘనతలు నీకే. రాజ్యము నీతి మహిమా బలము నీవే. రాజ్యము నీతి మహిమా బలము నీవే. ఆరాధనా, 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 ఆరాధనా. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరం చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనలో మన మధ్య సహవాసంలో ఉన్న పిల్లలు ఉన్నారు. వినోలా అలాగే బ్లెస్సీ పిల్లలు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. వినోలా, బ్లెస్సీ, బబ్లీ కూడా, ముగ్గురు రండి, ముగ్గురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందులో ఉందా? ప్రైజ్ లార్డ్. శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, జుంటె తేనె దారల కన్నా మధురమైన నామం, సాటి లేని నామం, స్వస్థ
సాటి లేని నామం స్వస్థపరిచే నామం అన్ని నామముల కన్నా నిత్యమైన నామం చూపి సరి అయిన దారిలో నన్ను నడిపించే నామం దుష్ట శక్తులు బంధకములు తొలగించే నామం తరములెన్నో మారినా మనుజులంతా మారినా తరములెన్నో మారినా మనుజులంతా మారినా శ్రేష్టమైన నామం శక్తి కలిగిన నామం జుంటె తేనె దారల కన్నా మధురమైన నామం జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం కలవరములను వెంటాడినను ధైర్యమునిచ్చే ప్రభునామం జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం కలవరములను వెంటాడినను ధైర్యమునిచ్చే ప్రభునామం భారమెంతో ఉన్నను శాంతి నొసగే దివ్యనామం భారమెంతో ఉన్నను శాంతి నొసగే దివ్యనామం మారని నామం మహిమ నామం మరణము గెలిచిన యేసు నామం మారని నామం మహిమ నామం మరణము గెలిచిన యేసు నామం శ్రేష్టమైన నామం శక్తి కలిగిన నామం జుంటె తేనె దారల కన్నా మధురమైన నామం సాటి లేని నామం స్వస్థపరిచే నామం అన్ని నామముల కన్నా నిత్యమైన నామం యేసు నామం మధుర నామం యేసు నామం సుమధుర నామం యేసు నామం మధుర నామం యేసు నామం సుమధుర నామం శ్రేష్టమైన నామం శక్తి కలిగిన నామం జుంటె తేనె దారల కన్నా మధురమైన నామం సాటి లేని నామం స్వస్థపరిచే నామం అన్ని నామముల కన్నా నిత్యమైన నామం
ప్రైజ్లో స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా నన్నెంతో ప్రేమించినావు నా కోసం మరణించినావు నన్నెంతో ప్రేమించినావు నా కోసం మరణించినావు మరువగలనా నీ స్నేహము మరచిలనే మనగలనా మరువగలనా నీ స్నేహము మరచిలనే మనగలనా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచాను నిరతను నీ తోడుకై నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచాను నిరతను నీ తోడుకై ఇచ్చేదన్నా సర్వస్వము నాకు నాశలు వీరమయా ఇచ్చేదన్నా సర్వస్వము నాకు నాశలు తీరుమయా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు ఎండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా
ప్రియమైన స్నేహితుడా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. పాటల పుస్తకంలోంచి 20వ పాట పాడుకుందాం. వేణుల పాడిన ఈ ప్రేమ గీతం తరుగదు కరుగదు మధురాతి మధురం. వేణుల పాడిన ఈ ప్రేమ గీతం తరుగదు కరుగదు మధురాతి మధురం. వేణుల పాడిన
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు. రెండో రోజు మొదటి సభలోకి వచ్చిన మీరందరికీ పేరు పేరు వరుసన వందనాలు. మరి నిన్నటి దినం దేవుడు ఎంతో చక్కగా పరిచర్యం జరిగించారు. మీరందరూ కూడా చాలా ఆశీర్వాదకరంగా బలపరచబడి ఉన్నారని విశ్వసిస్తున్నాం. మరి మీకు పాటల పుస్తకాలు మేము మీ కొరకు ఏర్పాటు చేశాము. మరి నూతనమైన పాటలు పాస్టర్ గారు మరి ఈ విధంగా కొంత వాక్య ధ్యానంలో ఉన్నప్పుడు ఈ పాటల పుస్తకాలు మీ మధ్యలో ఉన్నాయి. నిన్నటి దినం తీసుకొని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, మరి జెరూషా ఉంది మన మధ్యలో, జెరూషా రోజ్ తను దగ్గర ఉన్నాయి పుస్తకాలు. నిన్న రాని వారు తీసుకొని వారు, కొత్తగా వచ్చిన వాళ్ళు తీసుకోండి. ఆ పాటల పుస్తకంలో నుంచి 10వ పాట పాడుకుందాం. అందరూ తీసి చూస్తూ రెండోసారి పాడండి. ఈ సభలు అయిపోయేలోపు 22 పాటలు ఉన్నాయి. మరి మీరు మీ ఓపిక ఎట్లా నేర్చుకుంటారో ఆ పాటలన్నీ చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. యెహోవా నీదు మందిరమందు కొదువలన్నీ నెతిచెదన్, ప్రభువా నీదు సేవలయందు అర్పణలన్ సమర్పించెదన్. యెహోవా నీదు మందిరమందు కొదువలన్నీ నెతిచెదన్, ప్రభువా నీదు సేవలయందు అర్పణలన్ సమర్పించెదన్. ఘనమైనది మందిరము, బలమైనది బలిపీఠము. ఘనమైనది మందిరము, బలమైనది బలిపీఠము. దొరుకునందున దర్శనము, ధన్యమౌను జీవితము. దొరుకునందున దర్శనము, ధన్యమౌను జీవితము. యెహోవా నీదు మందిరమందు కొదువలన్నీ నెతిచెదన్, ప్రభువా నీదు సేవలయందు అర్పణలన్ సమర్పించెదన్. మనందరం దేవుని సన్నిధికి వెళ్ళేవారు. దేవుని మందిరంలోనే మన బాధలు, మన కొదువలు, మన అవసరతలు అన్ని దేవుడు తీరుస్తాడు. అందరం దేవుని సన్నిధికి వెళ్ళే వారంగా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్లకుండా ఇంట్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ తీర్చబడడం కష్టం. ప్రభు సన్నిధిని ప్రేమించాలి, మందిరానికి క్రమంగా వెళ్ళాలి. నీ కృపతో నీ దయతో నన్ను చూడమని, వేదనతో ప్రార్థనతో నిన్ను చేరితిని. నీ కృపతో నీ దయతో నన్ను చూడమని, వేదనతో ప్రార్థనతో నిన్ను చేరితిని. ఆత్మ కుమ్మరించుకొని మురళిడుతూ వచ్చి ఉంటినని, ఆత్మను కుమ్మరించుకొని మురళిడుతూ వచ్చి ఉంటినని. యెహోవా నీదు మందిరమందు కొదువలన్నీ నెతిచెదన్, ప్రభువా నీదు సేవలయందు అర్పణలన్ సమర్పించెదన్. మన కొదువలు, మన కొరతలు మనల్ని చాలా బాధిస్తాయి. అయినా మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రాణానికి ఆదరణను కలిగిస్తాయి. మందిరములో, సన్నిధిలో మాత్రమే మనకి వీటి నుంచి విడుదల. మందిరాన్ని ప్రేమిద్దాం, మందిరానికి వెళదాం, మందిరంలో ఉందాం. నా కొదువల్ నా కొరతలను వేధించినన్,
నాకు ప్రియం మందిరము నీ సన్నిధానం నా కొదువల్ నా కొరతల్ నన్ను వేధించిన నాకు ప్రియం మందిరము నీ సన్నిధానం మందిరము నాకు ఆదరణ ప్రాణయ కలిగే సన్నిధిలో మందిరము నాకు ఆదరణ ప్రాణయ కలిగే సన్నిధిలో యెహోవా నీదు మందిరమందు కొదువలన్నీ నేర్పించెదం ప్రభువా నీదు సేవలయందు అర్పణలం సమర్పించెదం యెహోవా నీదు మందిరమందు కొదువలన్నీ నేర్పించెదం ప్రభువా నీదు సేవలయందు అర్పణలం సమర్పించెదం. మన జీవితంలో ఎన్నో బాధలున్నా మనము దేవుని సన్నిధిని మానకూడదు. దేవుని సన్నిధిలో మాత్రమే మన బాధలకు పరిష్కారం. ఆమేన్. నిందలెన్నో నేరాలెన్నో మోపినను మానుగుణ సన్నిధిని నాదు ఆశ్రయము నిందలెన్నో నేరాలెన్నో మోపినను మానుగుణ సన్నిధిని నాదు ఆశ్రయము నాదు వైరము సన్నిధిని న్యాయాధిపతివై వాదింతుడు నాదు వైరములన్నిటినీ న్యాయాధిపతివై వాదింతుడు యెహోవా నీదు మందిరమందు కొదువలన్నీ నేర్పించెదం ప్రభువా నీదు సేవలయందు అర్పణలం సమర్పించెదం యెహోవా నీదు మందిరమందు కొదువలన్నీ నేర్పించెదం ప్రభువా నీదు సేవలయందు అర్పణలం సమర్పించెదం ఘనమైనది మందిరము బలమైనది బలిపీఠము ఘనమైనది మందిరము బలమైనది బలిపీఠము దొరుకునందున దర్శనము ధన్యమౌను జీవితము దొరుకునందున దర్శనము ధన్యమౌను జీవితము యెహోవా నీదు మందిరమందు కొదువలన్నీ నేర్పించెదం ప్రభువా నీదు సేవలయందు అర్పణలం సమర్పించెదం అర్పణలం సమర్పించెదం అర్పణలం సమర్పించెదం. Praise the Lord. Amen. May God bless you all. మంచి మ్యూజిక్ టీమ్, థ్యాంక్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రం. రెండో రోజు మొదటి సభను మీరు మాకు దయచేసినందుకు వందనాలు. వచ్చిన బిడ్డలను పేరు పేరు వరుసన దీవించండి. ఈ మాటలు వారి హృదయంలో మరి నాయన ఫలింపులోకి తీసుకురండి. ఇక్కడ నాయన సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని, మ్యూజిక్ టీమ్ని, సౌండ్ సిస్టమ్ను, లైవ్ నడిపిస్తున్న బిడ్డలను, వంటలు చేస్తున్న వారిని, వచ్చిన వారిని, నడిపిస్తున్న వారిని, నడవవలసిన వారిని అందరినీ నీ దయగల హస్తాలకు అప్పగిస్తూ ఈ పరిచర్యలో ప్రభువా, వాక్యంలో మీరే ఉండి నాతో బిడ్డలతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుని పరిచర్యలు, దేవుని సేవ అనేది
ఈ రోజుల్లో చాలా చాలా విస్తృతముగా అయిపోయింది కదా. ఎక్కడ చూసినా వీధికి 4 చర్చీలు, రకరకాల చర్చెస్, గృహాల్లోనే చర్చెస్. సేవకి కొదువు లేకుండా అయిపోయింది. ఎంతో గొప్ప సేవను చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే విశ్వాసులకు మరి నిజమైన సేవ ఏంటి అనేది గ్రహించగలిగే పరిస్థితి మనుషుల్లో ఇప్పుడు కనిపించట్లేదు. ఏది నిజమైన సేవ, ఏది భక్తి కలిగిన సేవ, ఏది అసలు సత్యాన్ని బోధిస్తున్న సేవ అని కొంతమంది మరి చర్చ్ బిలీవర్సే కావచ్చు, గ్రహించలేని వారిగా ఉంటున్నారు చాలామంది సమాజంలో. అయితే నేను బైబిల్ని ధ్యానం చేస్తున్నప్పుడు మరి నేను కూడా ఈ విషయం గురించి ఆలోచించి సర్వే చేసినప్పుడు దేవుడు మాతో, మా కుటుంబంతో, నాతో బలంగా మాట్లాడిన ప్రతి మాట భక్తి అనే విషయం గురించి బాగా మాట్లాడటం జరిగింది. భక్తిని ఎలా చేస్తున్నాం, ఒక నిజమైన భక్తి కలిగిన వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవింగ్స్ ఎలా ఉంటాయి, లేకపోతే వాళ్ళని మనం ఎలా కనుగొంటాం వీళ్ళు నిజమైన భక్తి కలిగిన వారు, చాలా భక్తి కలిగిన వాళ్ళని మనము ఎలా కనుక్కుంటాం. పై వేషాన్ని చూసి చాలామంది మోసపోతుంటారు. ఏమి మరి తెల్లని చీర అంటే ఒక్క డినామినేషన్ గురించి, ఒక్క మాట గురించి నేను చెప్పట్లేదు. సహజంగా సమాజంలో ఉన్న విషయం, ప్లెయిన్ శారీస్, ప్లెయిన్గా ఉండడం, ఆభరణాలు ఏమి ధరించకుండా ఉండడం, కానీ లోపల దానికి రివర్స్లో ఏంటి, పెట్టుకోపోటేంటి. నీ యొక్క హృదయాన్ని దేవుడు మనుష్య పైరూపాన్ని కాదు చూశాడు, హృదయాంతరంగానే నీ భక్తిని దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, భక్తి అనేది ప్రతిదినం మనం సాధన చేయవలసిన ఒక విషయం. ఏంటమ్మా, భక్తిని ఏం చేయాలి? సాధన అంటే తెలుసు కదా, ఏం చేయాలి? మన యూత్ బాగా అర్థమవు చేసుకుంటారు ఆ మాటని. మెన్స్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు. పర్ఫెక్ట్ మెన్స్ మేక్స్ పర్ఫెక్టా? కాదు. ప్రాక్టీస్ మేక్స్ మెన్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్లోనే పర్ఫెక్షన్ ఉంటుంది. ఈ మ్యూజిక్ వాయించే వాళ్ళందరికీ ఒక 2-3 సంవత్సరాలు లేకపోతే ఒక 2-3 నెలలు ఏ ప్రోగ్రామ్స్ లేకుండా వాయించకుండా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళలో తప్పులేంటో మరి ఇంత బాగా మేము ఒకప్పుడు ప్లే చేసేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు ప్లే చేయలేకపోతున్నాం అనే ఆలోచన వస్తుంది వాళ్ళకి. ఎందుకు ప్లే చేయలేకపోతున్నావు అంటే, అరే నువ్వు అసలు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నావురా, లేచిన దగ్గర నుంచి ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావు, కాలేజీకి వెళ్ళటం ఏంటో వేరే వేరే పనుల్లో అయిపోయావు ఈ మధ్య, నువ్వు ప్రాక్టీస్ చేయట్లా, అందుకే నీ యొక్క ప్లేయింగ్లో తేడా వచ్చింది. మా మాస్టర్ గారు మంచి గిటార్ ప్లేయర్. అయితే తను మ్యారేజ్ అయిన కొత్తల్లో పల్లవులు పాటలు మేము పాడుకుంటూ ఫ్యామిలీ ప్రేయర్లో తను ప్లే చేస్తూ ఉండేవాడు, పాడుకుంటుండేవాళ్ళం సత్తుపల్లిలో మేము సేవ చేస్తున్నప్పుడు. తర్వాత తను పక్కన పాడేసేసాడు, ప్లే చేయటం మానేశాడు, వదిలేసేసాడు. చాలా సంవత్సరాలకి మరి చర్చిలో ఇన్స్ట్రుమెంట్స్ లేనప్పుడు ఫస్ట్ మరలా తను బయటికి తీసి మళ్ళీ సాధన చేస్తున్నప్పుడు అపశృతులు, రకరకాల పరిస్థితులు, ఏంటి అసలు నువ్వు గిటార్ ప్లేయర్వేనా ఏంటి, ఇలాంటి ఏదో మాకు ఇంకా ఏదో మాకు సాటిస్ఫాక్షన్గా లేదు అనే విధంగా ఉండేది. చాలా రాత్రులంతా బాగా ప్రాక్టీస్ చేసేవాడు. నీకు నైట్ అంతా డే అంతా నిద్ర లెగిస్తే అదే పని మీద ఉండేవాడు. ఓ బాబో, ఇంట్లో ఫోన్లు మాట్లాడుకునేది కూడా వినపడేది కాదు. ఇక బాక్సులకు పెట్టడం, ప్లే చేయటం చేసి ఇప్పుడు మరలా ఓకే, ఇప్పుడు అన్నీ లేకపోయినా ఒక గిటార్ ఉంటే చాలు, గిటార్తో ఆయన ఉంటే చాలు, ఇక నేను పాడేస్తాననే విధంగా వచ్చింది. అది ప్రాక్టీస్ మేక్స్ మెన్స్ పర్ఫెక్షన్. ప్రాక్టీస్లోనే పర్ఫెక్షన్ ఉంటుంది. అది దేనికైనా, ఒక మ్యూజిక్ అయినా. జిమ్ చేసే అతను రోజు జిమ్ చేయలేదనుకోండి, కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాడనుకో, తేడా వస్తుంది. పాటలు పాడేవాళ్ళు ఆపేశారనుకోండి, కొంతకాలం వస్తుంది.
ఫస్ట్ ఆ తప్పేంటో నీకే తెలిసిద్ది. ఒక్కరోజు నీ ప్రాక్టీస్ ఆపేస్తే ఆ తప్పేంటో నీకే తెలుస్తుంది. ఒక 2 రోజులు ఆపేసావనుకో ప్రాక్టీసు, నీ పక్కన వాళ్ళకి తెలుస్తుంది. ఒక వారం ఆపేసావనుకో, నీ సమాజం నువ్వెక్కడైతే ప్లే చేస్తున్నావో, ఈ బ్రదర్ ఇదివరకు బాగా ప్లే చేశాడు, ఇప్పుడు ప్లే చేయట్లేదే, ఏదో తేడా వచ్చింది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా బ్రదర్ నీలో, ఏంటి చేయట్లేదు అని అడుగుతాం. సమాజం అంతటికి కూడా అర్థమైపోద్ది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను భక్తి అనే విషయాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. భక్తిని మనము నిబద్ధతతో ప్రతిదినము మనము ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనిషికి ఎక్కడ లేని నైపుణ్యం తెచ్చి పెడుతుంది. అది ఏదైనా సరే, మ్యూజిక్ విషయమే కాదు, ఏ విషయం తీసుకున్నా ప్రాక్టీస్ వల్లనే మరి ఆ యొక్క నైపుణ్యతను మనము సంతరించుకుంటాం. అయితే ఈ భక్తిలో ఉన్న పరిస్థితులు 3 విషయాలు ఉన్నాయి. ఈ భక్తిని మనము సాధన చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం భక్తి అంటే సాధన చేయాలి, ప్రతిదాన్ని అని తెలుసుకున్నాం కదా. ఈ భక్తిని మనము సాధన చేస్తున్నప్పుడు మనకి 2 సమస్యలు వస్తాయి. ఏంటి చెప్పండి, ఎన్ని వస్తాయి? 2 సమస్యలు వస్తాయి. అదేంటంటే ఫస్ట్ శోధన వస్తుంది. ఏమొస్తుందమ్మా? శోధన వస్తుంది. గట్టి చెప్పాలి. సాధన చేస్తున్నప్పుడు మనకి ఏమొస్తుంది? శోధన ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు శోధన వస్తుందంటే ఆ శోధన ఉద్దేశం నువ్వు ప్రాక్టీస్ చేయకూడదు. నేను పరిశుద్ధంగా జీవించాలి అనుకొని ఒక్క మాట నిర్ణయం తీసుకొని దీన్ని ప్రాక్టీస్ చేస్తానంటే నువ్వు ఎంత అపవిత్రంగా జీవించగలవో, నువ్వు ఎంత పాడైపోవడానికి అవకాశం ఉందో అంత అపవిత్రతను తీసుకొచ్చి పెడతాడు దుష్టుడు. నిన్ను ఎదురుగా పెట్టాలా శోధిస్తాడు. దానివల్ల నీకేమి రాదు. దుష్టుడికి వచ్చింది ఏమొచ్చింది? వీడి సాధనను నేను పాడు చేసి గెలిచానని. వెంటనే మనము ఇంత పరిశుద్ధంగా ఉండాలంటే ఇంత అపవిత్రత వచ్చింది ఏంటి నా ఎదురుకి? నేను దుష్టుడు నన్ను కనిపెట్టి టార్గెట్ చేసి నన్ను సాధన చేయనేట్లేదు. నా భక్తి నన్ను సాధన చేయనీట్లా, నా మ్యూజిక్ నన్ను సాధన చేయనీట్లా, నా జిమ్ నన్ను సాధన చేయనీట్లా, నా డ్యాన్స్ ప్రాక్టీస్ నన్ను సాధన చేయనీట్లా, సాధన చెయ్యనివ్వట్లేదు. వచ్చేసాడమ్మా, వచ్చేసాడు. నా భక్తిని సాధన చేయనీయకుండా పెద్ద శోధనలు తెచ్చేశాడు. నా పేరు ప్రతిమ చారిటీ. మా డాడీతో దేవుడు మాట్లాడినప్పుడు ప్రతిమ బొమ్మలాగున్నానంట. పుట్టినప్పుడు ముద్దుగా అయినా బొమ్మ అంటే బాగాదులేని ప్రతిమ. ఆ రోజుల్లో మరి ఒక దైవ సేవకుని బుక్ చదువుతున్నప్పుడు ఆయన వైఫ్ పేరు చార్టీ చాంగ్. ఆ పేరు చదివినప్పుడు చారిటీ అనే పేరు నాన్నగారికి నచ్చి దయగల, మెర్సీ, ఇన్ని మాటలు ఉన్నాయి. దయగల బొమ్మ ప్రతిమ చారిటీ అని పెట్టుకున్నాడు. దయ ప్రేమ కలిగి ఉండి చక్కగా నేను ఉండాలనే ఉద్దేశంతో పెట్టాడేమో. అయితే మంచిగా దయతో నేను అందరినీ చూడాలి, ప్రేమించాలి, ఉండాలి అనుకున్నప్పుడు నేను ఎంత ప్రేమించాలని చూస్తే వాళ్ళ దగ్గర నుంచి నేను అంత ద్వేషాన్ని చూశాను. నేను ఎంత ప్రేమించాలని, అది ఎవరైనా ఏ విషయం అయినా ప్రేమను నేను ప్రాక్టీస్ చేస్తాను అని అనుకుంటే నువ్వు చెయ్యలేవు. చూసుకో, నీ వాళ్ళ నుంచే, నీ దగ్గర నుంచే నీకు ఎంత ద్వేషించేదానిగా నిన్ను చేస్తాను అని దుష్టుడు వెంటనే నాకు శోధన. ప్రేమించలేను. ఎందుకురా? నేను ప్రేమించటమే అవతల. ప్రేమ అంటే ఏంటి? వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తా, అది ప్రేమ. మరి అందులో జ్ఞానం కూడా ఉండాలి. నేను ప్రేమిస్తానంటే వెళ్ళినప్పుడల్లా కొడుతున్నాడు అనుకోండి, నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా తమ్ముడివి, నువ్వు నా చెల్లివి, నువ్వు నా అక్కవి అని వెళ్ళిన ప్రతిసారి గోబల బగల కొడుతున్నాడు అనుకోండి, ఇంకా ఏం ప్రేమిస్తాం? ఎక్కడ లేని ద్వేషం నీ నిండా నిండిపోతుంది. నీ నిండా ద్వేషం ఎంత వచ్చేస్తుందంటే చచ్చిపోయినా సరే నేను ఇంకా క్షమించను. అదిగోండి, మన ప్రాక్టీస్ మొత్తం షెడ్కి వెళ్ళిపోయింది. భక్తి ప్రాక్టీస్ మొత్తం మనకి వెళ్ళిపోయింది. లేదు, ఇప్పుడు సాతానుడు గెలిచాడు, వాడు కూడా హ్యాపీగా ఉన్నాడు.
పాడైపోయింది ఎవరు? ప్రేమిద్దాం అనుకున్న నువ్వు ద్వేషించే దానివైపోయావే. భక్తిని చేద్దాం అనుకున్న దానివి భక్తిని చేయకుండా భక్తిహీనురాలివైపోయావే, భక్తిహీనుడు అయిపోయావే. భక్తిని చేస్తున్నప్పుడు ఏ పని చేస్తున్నా అందులో శోధన, సాధనలో శోధన ఉంది. ఆ శోధన వల్ల మనకేమొస్తుందో తెలుసా? వేదన వస్తుంది. ఏమొస్తుందమ్మా మనకి? ఇప్పుడు ప్రేమిద్దాం అనుకున్నా ప్రేమించలేకపోయాను. నా సాధనలో, నాకు భక్తి సాధనలో శోధన వచ్చింది. నేను భక్తి చేయలేని విధంగా నాకు శోధన వచ్చింది. ఆ శోధనలో పడిపోయాను అనుకోండి. నేను పడిపోయినప్పుడు నాకేం కలుగుతుందమ్మా? వేదన. ఆ శోధనలో పడిపోయి పడరాని పాటలు పడినందువల్ల నాకేమొస్తుంది? ఎవరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే వాళ్ళకి వేదన మాత్రం మిగిలి ఉంటుంది. వేదన. భక్తిలో సాధన చేయాలి. సాధనలోనూ దాగి ఉంది ఏంటమ్మా? శోధన. శోధన వల్ల మనకి వేదన. చెప్పండి, మీకు నచ్చినాయా ఈ మాటలు? నచ్చినాయా? కొత్తగా కొటేషన్స్ చెప్పట్లా, నా సొంత అనుభవాలే చెప్తున్నాను. ఏదైనా నేను చాలాసార్లు నేను ఇంకా నా భర్తకి ఎదురు మాట ఒక్కటి కూడా చెప్పను. నా భర్తని ఎంత ప్రేమించగలిగితే అంత ప్రేమిస్తాను. ఎంత ఓబేగా ఉంటే, దేవుడు చెప్తున్నాడు కదా, ఈరోజు నా వాక్య ధ్యానంలో ఇదే జరిగింది. నువ్వు నీ భర్తను ప్రేమించు, నువ్వు ఆయనకి లోబడి ఉండు, నువ్వు అందుకోసమే నిన్ను నిర్మించానని ఉంది. చేద్దామని స్టార్ట్ చేస్తే అట్నుంచి రాదబ్బా మళ్ళీ మనకి దారి. అట్నుంచి మనకి బాట పడదు. ప్రేమించబోతుంటే ప్రేమించలేని పరిస్థితులు కనిపిస్తాయి. విధేయత చూపిద్దామని, ప్రతి విషయానికి విధేయత చూపిస్తాను అని అనుకొని అలా నిలబడిన వెంటనే నువ్వు విధేయత చూపించకుండా ఎదురాడు అనే పరిస్థితి మనకి చూపిస్తాడు. ఏంటి, ఇప్పుడే కదా ప్రార్థన చేసుకొని చక్కగా నేను సిద్ధపడితే ఎలా నిలబడలేకపోతున్నాను? భర్తను తిట్టమాకండి, లేకపోతే ఎదుటగా నేను శోధించిన వ్యక్తిని తిట్టమాకండి, లేకపోతే ఎవరైనా సరే వాళ్ళ యందు ఎవరున్నారు? నీ కాన్సెప్ట్ ఎగిరిపోకూడదు, నీ విషయం ఎగిరిపోకూడదు. చాటి నువ్వు భక్తిగా ఉంటానన్నావు, సరే ఉండు. భక్తిగా ఉండలేని పరిస్థితులు నేను తీసుకొస్తాను ఎదుటికి. అది మనం వెంటనే గమనించాలి. నేను భక్తి చేయటానికి లేని పరిస్థితుల్ని మరి దుష్టుడు తీసుకొస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము భక్తిని చేసే వాళ్ళంగా ఉన్నప్పుడు మనకి తప్పకుండా వచ్చే విషయాలు, మన సాధనలో శోధన ఉంటుంది. శోధన ద్వారా మనకి వేదన వస్తుంది. ఈ వేదన వల్ల మనం వదిలేస్తాం. భక్తి చేద్దాం అనుకుంటే దాన్ని వదిలేస్తాం. ప్రేమిద్దాం అనుకుంటే ప్రేమించకుండా మానేస్తాం. దయతో ఉందామంటే దయగా ఉండకుండా అయిపోతాం. యథార్థంగా జీవించాలని ప్రాక్టీస్ చేస్తున్నా నేను, ఇక యథార్థంగా జీవించాలని. ఏంటి ఈ యథార్థవాది, లోక విరోధి? ఎందుకు ఈ యథార్థత? నాకు ఏం వస్తుంది దీనివల్ల? నాకు ఏంది నీ యథార్థత? నాకేం తీసుకొచ్చి పెడుతుంది? ఏం తీసుకురాట్లా. కనీసం ఆ యథార్థంగా నేను బ్రతుకున్న వల్ల నాకు ఈ లోకంలో నేను సంపాదించుకోవాల్సినవి అన్నీ సంపాదించుకోలేకపోతున్నా. ఎందుకంటే ఉంది కదా, యథార్థవాది ఏంటి? లోక విరోధి. ఉండకూడదు. అన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి, కనిపించి కనపడినట్టు ఉండాలి, పలికి పలకనట్టు ఉండాలి. ఇది లోకంలో జీవించాల్సిన జీవితం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆలోచిద్దాం. భక్తి గల వారి క్వాలిటీస్, భక్తిని మనము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి సాధన, భక్తిని మనము ఏదైనా ఒక విషయం తీసుకున్నప్పుడు దాన్ని మనము సాధన చేయాలి. సాధన చేస్తున్నప్పుడు తప్పకుండా శోధన వస్తుంది. ఆ శోధన ద్వారా మనకి వేదన మిగులుతుంది. ఆ వేదన వల్ల మనము తిరిగి దుష్టుడు నన్ను ఈ విధంగా చేస్తున్నాడు, నేను ఎలా ఉండను, నేను ఖచ్చితంగా మళ్ళీ భక్తిని నేను చేయాలి అని మనం రాకుండా బయటికి వచ్చేస్తే నిజమైన భక్తి గలవారం అయితే గ్రహించి వచ్చేస్తాం. మరి భక్తిహీనులముగా ఉండేవారమైతే దాన్ని గ్రహించకుండా మనము ఆ శోధనలో పడిపోయి వేదనతో మన జీవితాన్ని ముగించుకుంటాం.
ఈ చిన్న జీవితాన్ని మనం సంతోషంగా జీవించాలి, సంతోషంగా ముగించాలి. ఆటంకాలు, అవరోధాలు, అడ్డులు, నీ సంతోషాన్ని బాధించే విషయాలు ఏ వచ్చినా వాటన్నిటిని కూడా నువ్వు తెలివిగా ముందుకి వెళ్ళిపోతావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఒక క్రిస్టియన్స్ సమస్యే కాదు ఈ భక్తిహీనత అనేది. మొన్న రీసెంట్గా మేము ఆటోలో వెళ్తున్నప్పుడు ఈ రోజుల్లో వేస్తారు కదా, మరి హిందూగా ఉన్న ఒక అతను ఆటో డ్రైవర్ చెప్తున్నాడు, ఆయన ఇట్లా మాలలో ఉన్నాను కాబట్టి నేను వదిలేసాను, ఈరోజు బలి కొట్టేవాడిని ఒకడిని, వాడు ఎంత చెడిపోయి ఉన్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు. మా పాతకాలంలో మా అమ్మోళ్ళు చేసినట్టుగా కూడా ఉండట్లేదు ఆ భక్తి అని ఒక హిందూ అతను ఆటో అతను మాట్లాడుతుంటే ఆశ్చర్యపో. మొన్న ఈ మధ్య ముస్లిం అతను కూడా అదే అంటున్నాడు. ఈ ఆత్మీయమైన విషయాల గురించే పెద్ద సమస్య అయిపోతుంది. ఇదివరకు ఇట్లాగా ఉండట్లేదు. అందరి సమస్య ఇదే. ఎందుకు ఈ ప్రతి జాతిలో ప్రతి ఒక్క ఈ హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ప్రతి ఒక్కరికి ఎందుకు ఈ సమస్య అంటే ప్రాక్టీస్ చేయట్లే వాళ్ళు భక్తిని. వాళ్ళు శోధన వచ్చిన వెంటనే దాన్ని వదిలేస్తున్నారు, వేదంలో పడిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం భక్తి గలవారంగా ఉండాలి. భక్తి గలవారిని గుర్తించే గుణాలను మనం తెలుసుకోవాలి. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి ఈ భక్తి విషయంలో మనము అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అక్కడ మనకి లూదియా కనిపిస్తుంది. మరి ఆ లూదియా చాలా భక్తి కలిగిన ఆమెంట. ఆమె శ్రద్ధగా వింటుందంట. శ్రద్ధగా వింటుంది కాబట్టి ఆమెకేం జరిగిందంటే ఆమె కుటుంబం అంతా రక్షణ పొందింది. ఈ రోజుల్లో మన కుటుంబాల్లో ఒక్కళ్ళు దేవుని నమ్ముకుంటే ఆ ఒక్కళ్ళతోటే జీవితం అంతా జీవించే వాళ్ళంగా ఉంటున్నాం. మరి కుటుంబం అంతటిగా నేను, నా భర్త, నా పిల్లలు మేమందరం దేవుని సన్నిధిలో ఉంటాం, ఆనందంగా ప్రతివారం వెళ్ళొస్తాం అనేది ఉంటుందా? ఈ రోజుల్లో లేదు. ఈ రోజుల్లో ఆదివారం వస్తేనే ఎగ్జామ్స్, ఆదివారం వస్తేనే ఎక్స్ట్రా పనులు, ఆదివారం వస్తేనే ట్యూషన్స్, ఆదివారం వస్తేనే ఆదివారం కోసం గవర్నమెంట్ ఎదురు చూస్తున్నట్టుంది. మరి ఈ కారణంగా కొన్ని పనులు, ఆదివారం స్పెషల్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి వస్తే ఎక్కువ మనీ ఇస్తాం. ఇంకేం చేస్తారు? వీళ్ళకున్న బాధలకి వాళ్ళు వెళ్ళిపోతారు. అపోస్తుల కార్యగ్రంథంలో మనం చూస్తున్నాం, లూదియా ఆమె ఏం చేస్తుందంట, దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను 14వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఆ ప్రభువు ఆమె హృదయం తెరచను కనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిస్మం పొందినప్పుడు, నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని మమ్మల్ని వేడుకొని బలవంతం చేశాను. చూడండి, ఈ వచనాల్లో మనందరికీ బాగా తెలిసిన విషయాలు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న వాళ్ళు నిజంగా భక్తి గల్లవాళ్ళు వింటారు. ఏం చేస్తారమ్మా? దేవుడు అంటే భయం భక్తి గల్లవాళ్ళు వింటారు. పాస్టర్ గారు ఏం చెప్తారు అది వింటారు. ఇక ఆ మాటకి ఎదురు చెప్పరు. అవును, ఆయన దైవ సేవకుడు పలాని మాట చెప్పాడు, ఆయన చెప్పాడు కాబట్టి మనం చేద్దాం, ఇంకొక మాటే ఉండదు. అలా భక్తి కలిగిన ప్రతివాడు భక్తి గల పాస్టర్ మాట వింటారు. అలా వింటేనే కుటుంబం రక్షణ పొందుతుంది. చూడండి, ఈమెకి ఎంతో సమయం లేదు, ఈమె భక్తి కలిగినది, ఈమె వినుచుండెను, ప్రభు ఆమె హృదయం తెరిచాడు. ఆమె చెప్పిన మాట, పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచింది. దేవుడు చెప్పిన మాటలని ఇక్కడ రాసిలేదు. పౌలు పాస్టర్ గారు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఉంచింది. భక్తి గల వాళ్ళు వింటారు, పాస్టర్ చెప్పే మాటలను వింటారు, వాటి ఎందే లక్ష్యం ఉంచుతారు. వాళ్ళ లక్ష్యాలను ఇక్కడ ఏం చెయ్యరు, ఆయన ఏం చెప్పారో అదే వింటారు. వాళ్ళు నిజమైన భక్తి కలిగిన వాళ్ళు. మరి ఎన్నో వచనాలు మనం రెండో రాజులు 4:9లో భక్తి గలవారు నిజమైన భక్తి గల పాస్టర్ని గుర్తిస్తారు. మరి మీరు బైబిల్ గ్రంథాన్ని గబగబ తీసి చదవగలిగితే ఆ వచనాలు చదవచ్చు మనం. అయితే నేను పైన చెప్పేస్తాను. 2వ రాజుల గ్రంథంలో మరి భక్తి గలవారు ఏం చేస్తారమ్మా, అక్కడ షూనేమీరాలని ఒక భక్తి కలిగిన మరి మన యొద్దకి వచ్చి చూపవచ్చున్న ఆయనకు మనము ఒక ఇంటిని నిర్మిద్దాం, వేరే ఊరు నుంచి వచ్చి సేవ చేసి వెళ్తున్నాడు అని ఆమె తన భర్తతో చెప్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తామన్నమాట. నేను చదువుతాను. 2వ రాజుల గ్రంథం మీరు చూడండి, 4వ అధ్యాయము
9వ వచనంలో ఏం రాయబడి ఉందో నేను చదువుతా. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చి చూపవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. నిజమైన భక్తి కలవాడు భక్తిగల దైవజన్ని ఎదుర్కొంటారు. మనకేముంది, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది. ఒక భక్తి లేనివాడు అలాంటి సమాజాన్ని చూసుకొని అటే వెళ్తాడు. వాళ్ళందరినీ కాపాడాలని అలా పెట్టుకొని ఒక పాస్టర్ ఉన్నా ఉండరు. వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటో, వాళ్ళ భక్తి ఏంటో మనకు అక్కడ తెలిసిపోతుంది. సరి అయిన భక్తి ఉన్నవాడు సరి అయిన భక్తి. చూడండి ఏమంటుంది, వాళ్ళ భర్త గారితో చెప్తుంది షూనేమీరాలు. ఏం చెప్తుందంటే, భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఆయన వేరే ఊరు నుంచి వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో మనకి పరిచర్య చేసి మళ్ళీ కష్టపడి వెళ్ళిపోతున్నాడు. ఆయన్ని వెళ్ళకుండా మన ఇంటి మీదే వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి, లేట్ నైట్ పాస్టర్లకి లేట్ నైట్ ప్రేయర్స్ అయినప్పుడు ఇంకా ఆయన వెళ్ళకుండా. మరి ఈ రోజుల్లో అంటే కార్లు విమానాలు అన్నిటినీ ఉపయోగిస్తున్నారులే పాస్టర్స్. కాబట్టి అలా కాదు, ఆ రోజుల్లో నడకే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నడకలు, వాహన గార్ధబాలు ఇలాంటి వాటిని వాడుకునేవాళ్ళు. భక్తిగల దైవజనుడిని ఒక భక్తిగల స్త్రీ గుర్తిస్తుంది, ఒక భక్తి కలిగిన విశ్వాసే గుర్తిస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన భక్తిగల పాస్టర్ ఎవరో ఒక భక్తి కలిగిన వాళ్ళే గుర్తిస్తారు. మరి యోబు 4:6 నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అనేటటువంటి మాటలను చూస్తున్నాం. భక్తి గల వారిలో పరిశుద్ధమైన ప్రవర్తన ఉంటుందని 2 పేతురు 3:12 ఉంది. భక్తి గల వారిలో పరిశుద్ధమైన ప్రవర్తన ఉంటుంది. మరి 1 రాజులు 18వ అధ్యాయం 17వ వచనం, బాల్యంలో నుండే భక్తిలో నిలిచి ఉండాలి. నేను వచనాలు తీసి చదివించి చాలా టైం చెప్పే కంటే మీకు రెఫరెన్స్లు చెప్తున్నా, మీరు రాసుకొని చదువుకోండి. లుదియా ఎలా తెలుస్తుందంటే,